ఉదయాన్నే లేచి కిచెన్లోకి వచ్చి చూసేలోపు మైండ్ ఒక్కసారిగా పని చేయలేదు. వెల్కమ్ టు చిన్నాస్ కిచెన్. ఆ కిచెన్ చూసి ఏం చేయాలో అర్థం కాక మొత్తం క్లీన్ చేసుకొని ఎక్కడవన్నీ అక్కడ సర్దుకొని జెస్సీ వెళ్ళిపోయినప్పటికీ స్కూల్కి వానికి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి అవన్నీ క్లీన్ చేసుకొని ఒక పక్కన నా బిడ్డను పెట్టుకొని ఒక పక్కన అంతా క్లీన్ చేసుకుంటూ ఎవరు లేరు అయినా కూడా క్లీన్ చేసుకుంటూ అలసిపోయి చెమట కార్చుకొని చేశానబ్బా. ఎవరి కోసం చేయాలి, అదంతా నాదే కాబట్టి నేనే చేసుకోవాలి కాబట్టి చేశాను. తర్వాత మా బాబుతో ఈరోజు ఏం చేసుకుందాం అనేసి మాట్లాడేసి వాడిని పక్కన పెట్టేసి ఆ తర్వాత నేను ఈరోజు ఆలు ఫ్రైడ్ రైస్ చేశాను. ఆలు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి అందుకంటే ముందు మా ఆయన ఉండి కాఫీ పెట్టిబ్బా అన్నాడు. నేను కాఫీ బాగా పెడతాను, మీకు ఎవరికైనా కావాలంటే మా ఇంటికి రావచ్చు, కాఫీ మంచిగా పెట్టిస్తాను. నేను ఎప్పుడైనా సరే ఎప్పుడైనా వాడుతుంది మాత్రం హెరిటేజ్ మాత్రమే నేను వాడతాను. ఇంకెందుకో నాకు ఏవి నచ్చవు, అవి మాత్రమే నాకు చిక్కగా అనిపిస్తుంది కాబట్టి అవి మాత్రమే. అవి ఎందుకంటే ఫుల్ క్రీమ్ కాబట్టి అవి బాగుంటాయి. నేను ఏదైనా చేయాలన్నా కూడా దాంతోనే చేస్తాను. కాఫీ మాత్రం చాలా బాగున్నాయి, మా ఆయన చాలా బాగా మెచ్చుకున్నాడు. మీకు కావాలంటే మా ఇంటికి రావచ్చు, నిర్మమాటంగా కాఫీ పెట్టిచ్చేస్తాను. ఆ తర్వాత కాఫీ తాగేసిన తర్వాత మాకు ఏమో పాపకు ఒక పక్కన ఫ్రైడ్ రైస్ చేశాను, మాకేమో ఎగ్స్ ఉడకబెట్టేసుకొని మధ్యాహ్నం మా సిస్టర్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎగ్స్ బాయిల్ చేసేసి పొటాటోస్ ఎగ్స్ వేసి కర్రీ చేశాను. అది నా ఓన్ రెసిపీ అనమాట. బాగుంటుంది అనుకున్నాను కానీ బాగాలేదు. ఏం చేద్దాము, అన్నీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఏమీ చేయలేము దానికి. సరేలేండి చూస్తూ ఉంటారు, కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంత కష్టపడుతున్నాను నేను, మీకోసం ఏం కష్టపడట్లేదులేండి, మా కోసం మేమే కష్టపడుతున్నాము. చూస్తున్నారు కదా, అలా ఊరికనే వెళ్ళకపోతే జస్ట్ అలా బటన్ నొక్కి వెళ్ళొచ్చు కదా. ఆ తర్వాత మసాలా వేసుకొని పొటాటోస్ అన్నీ కట్ చేసుకొని అవి మళ్ళీ వేసుకొని చేసుకొని మధ్యలో కరెంటు కూడా పోయింది, దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకొని పైగా చెమట. ఒక 3 days మాత్రం మంచిగా ఎండ లేకుండా చక్కగా ఉన్నింది చల్లగా. అది అయిపోయిన తర్వాత ఎండలు మాత్రం భయంకరంగా ఉన్నాయబ్బా. ఇవి అసలు ఇది ఎండాకాలమో అర్థం కావట్లేదు, వర్షాకాలమో అర్థం కావట్లేదు. పెద్దవాళ్ళ మీద వర్షాకాలం వచ్చేసింది అని అంటున్నారు కానీ అబ్బా ఎండలు మాత్రం మొదలిపోతున్నాయబ్బా. పాపం పనులకు వెళ్ళే వాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారో కానీ ఈ చెమటకి ఈ ఎండలకి పాపం గ్రేట్ అనొచ్చు అసలు. ఆ తర్వాత దాంట్లో టమాటో పేస్ట్ వేసేసాం. టమాటో పేస్ట్ ముందుగా ఆనియన్ పేస్ట్ వేసేసాను, ఆనియన్ పచ్చిమిర్చి దానిలో అల్లం వెల్లుల్లి ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టి వాటిలో వేసేసాను, కరివేపాకు వేసి కొత్తిమీర కూడా నేను మిక్సీలో కలిపి వేసేస్తాను. లాస్ట్లో కారం వేసుకొని నేను ఇంట్లో చేసుకున్న మసాలా అనమాట అది వేసుకొని మంచిగా ఉడకబెట్టేసి మూత పెడితే అంతే, రెడీ. ఓకే, బాయ్ బాయ్.